సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఫలహారం బండ్ల ఊరేగింపునకు వర్షం ఎఫెక్ట్ పడింది. ఫలహారం బండ్ల ఊరేగింపు ఆలస్యంగా ప్రారంభం కానుంది. గురు పౌర్ణమి వర్షం కారణంగా గతేడాదితో పోల్చితే భక్తుల రద్దీ తగ్గింది. ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద శివసత్తులు జోగినిలతో సందడిగా మారింది. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, లక్ష్మి, ఇటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనానికి సంబంధించి కూడా శివశక్తులతో పాటు జోగినీళ్ళ సందడి కొంత కనిపిస్తుంది. కానీ కొద్ది సేపటి నుంచి కురుస్తున్న వర్షం తో ప్రస్తుతానికైతే భక్తుల సంఖ్య కూడా తగ్గింది. ప్రతి ఏడాది ఈ సమయానికి పలహారం బండ్లు కూడా ప్రారంభం కావాల్సి ఉంటుంది. కానీ కొంత వర్షం కారణంగా ఇటు పలహార బండ్లకు సంబంధించి ఊరేపు కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. కొద్ది గంటల నుంచి కూడా కొంత వర్షం పడడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం నుంచి కొంత వర్షం చిరుజల్లుతో స్టార్ట్ అయిన వర్షం కొంత పెరిగింది. కానీ సాయంత్రం తగ్గుతుంది అనుకునే లోపల కూడా మరొకసారి పెరగడంతో ఇటు అమ్మవారిని దర్శించుకొచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గడం, కేవలం శివశక్తులతో పాటు జోగినీళ్లు కొంతమంది మాత్రమే అమ్మవారికి బోనం సమర్పించి వచ్చడంతో ప్రస్తుతానికైతే మహంకాళి ఆలయ ప్రాంగణం కొంత సందడి లేనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది ఈ సమయానికి ఇసుకేసి రానంత జనంతో ఇటు ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణాలు కూడా కిక్కిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైపు పలహారం బండ్లు, ఇటు జోగినీళ్ళ సంబంధించి కావచ్చు, శివశక్తుల బోనాలతో కూడా చాలా సందడి వాతావరణం కనిపించే పరిస్థితి. ప్రస్తుతానికైతే చాలా తక్కువ క్రౌడ్ ఉంటుంది. ఇక రాత్రంతా కూడా వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా భక్తుల సంఖ్య కూడా తగ్గినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు, ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా 6 క్యూలను ఏర్పాటు చేశారు. ఆ టెంపుల్ కి ఎడమ కుడి వైపు కూడా ఈ క్యూలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం చూసుకోవచ్చు కొద్ది గంటల నుంచి భక్తుల కొంత రద్దీ కూడా తగ్గింది. నిర్మానుష్యంగా చాలా ఫ్రీగా ఇటు క్యూ లైన్లు కూడా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లో ఇటు పలహారం బండ్ల ఊరేగింపు ఉండాలి. కానీ ప్రస్తుతానికి వర్షం పడుతుండటంతో కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. అర్ధరాత్రి వరకు ఇటు భక్తుల తాకిడితో పాటు పలహారం బండ్ల ఊరేగింపుతో ఇటు మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా సందడి వాతావరణం. కానీ ఈసారి వర్షం ఎఫెక్ట్ తో పాటు గురు పౌర్ణమి సందర్భంగా ఇటు అమ్మవారిని దర్శించుకొచ్చే భక్తులు కూడా తగ్గినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం బోనం ఎత్తుకొచ్చిన వారితో పాటు శివశక్తులు, అదేవిధంగా జోగినీలతో పాటు కొంత ఇటు వారి మాత్రమే మనకి అక్కడక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా సాధారణ భక్తులకు సంబంధించి చాలా ఈజీగా ఈసారి క్యూ లైన్ లోంచి వెళ్తూ దర్శనం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే పలహారం బండ్ల ఊరేగింపు సంబంధించి కూడా ఈసారి 10 తర్వాత ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏడాది 7-8 గంటల నుంచి కూడా పలహార బండ్ల హడావుడి ఉంటుంది. వైపు బోనం ఎత్తుకొచ్చే వారితో పాటు పలహార బండ్లకు సంబంధించి కూడా ఘట్టాల ఊరేగింపు కూడా చాలా కండ్ల పండుగ ఉంటుంది. కానీ ఈసారి అలాంటి వాతావరణం అయితే ఇటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ పరిసరాల్లో కనిపించట్లేదు. మరికొన్ని గంటల పాటు మోస్తారు వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల తాకిడి కూడా చాలా తక్కువగా ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఈసారి పలహార బండ్ల ఊరేగింపు చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో కేవలం పోలీసులతో పాటు కొంత భక్తుల రద్దీ మాత్రమే, కొంత భక్తులు మాత్రమే కనిపిస్తున్నారు. ఇక శివశక్తులు సంబంధించి కావచ్చు, జోగినీల సంబంధించిన బోనాలు మాత్రమే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనకున్న లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే కేవలం ఖాళీ సంబంధించిన క్యూ లైన్లే మనకి కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు విజువల్స్ లో ఇవన్నీ కూడా సామాన్య భక్తులు ఆ మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లు. కానీ ప్రతి ఏడాది ఇసుకేసరాలంత జనంతో ఈ క్యూ లైన్లు కూడా నిండిపోయి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కానీ వర్షంతో పాటు గురు పౌర్ణమి కావడంతో కొంత మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు కొంత రావట్లేదన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. వీటికి తోడు కొంత ఉదయం నుంచి వర్షం పడడంతో కూడా ఆలస్యం అవుతున్నట్టుగా తెలుసుకుంటే ప్రస్తుతానికైతే అన్ని క్యూ లైన్లు, కేవలం 1-2 క్యూ లైన్లు మినహా అన్ని క్యూ లైన్లు ఖాళీగా దర్శనం కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి తర్వాత పలహారం బండ్ల ఊరేగింపు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుసు. ప్రస్తుతానికైతే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణాలు కొంత కల తప్పినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ధనలక్ష్మి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.